మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి చిన్నపాటి వెన్నుపోటు మల్లువుడ్లో జరిగిందని తెలుస్తోంది. మలయాళ స్టార్ టొవినో థామస్ ఆ విషయంలో బాంబు పేల్చాడు. ఎక్కువ రోజులు షూటింగ్ కష్టం కాబట్టే కమిట్మెంట్స్ వల్ల డ్రాగన్ నుంచి బయటకు వచ్చినట్టు తేల్చాడు. అందుకే డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయాను అన్నాడు. అంతా బాగానే ఉంది. టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న తనని డ్రాగన్ లో ఒక పాత్రకి తీసుకున్నారంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ రోల్ అయ్యుంటుంది అనే అంచనాలు పెరిగాయి. ప్రశాంత్ నీల్ మూవీలో స్పెషల్ రోల్స్ అంటే కేజీఎఫ్ లో సంజయ్ దత్ లాంటివే అయ్యుండాలి. ఆ లెక్కన డ్రాగన్ లో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఏంటి? తమ్ముడి రోలేనా? ఇంతకీ ఆ పాత్రని ఎవరితో రీప్లేస్ చేస్తున్నారు? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీలో మలయాళ స్టార్ టివోనో థామస్ నటించట్లేదని తేలింది. మునార్ మురళితో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తను కేవలం 3 సినిమాల కమిట్మెంట్ వల్లే డ్రాగన్ ఆఫర్ వదులుకున్నాడట. అంతా బానే ఉంది, కానీ తనకి పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ఉంది కాబట్టి తనకి డ్రాగన్లో ఎలాంటి పాత్ర ఆఫర్ చేశారు, అదెంత పవర్ఫుల్ రోల్ అన్న డిస్కషన్ మొదలైంది. తను నో చెప్పాడు కాబట్టి తన ప్లేస్లో అలాంటి పవర్ఫుల్ రోల్ని ఇంకెవరు వేస్తున్నారు? ఇది అసలు ప్రశ్న. డ్రాగన్ పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఈపాటికే దీన్ని 2 భాగాలుగా తీయాలని ప్లాన్ చేశాడు. ఆల్రెడీ మొదటి భాగం 45% షూటింగ్ పూర్తి చేసింది ఫిలిం టీం. ఇలాంటి టైంలో డ్రాగన్లో టివోనో థామస్ నటించట్లేదని తానే చెప్పాడు. అదే పెద్ద తలనొప్పైంది. టివోనో థామస్కి మాలీవుడ్లోనే కాదు, కాలీవుడ్ టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది. మునార్ మురళి పుణ్యమాని బాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ దక్కింది. అందుకే తనని చాలా ఇంపార్టెంట్ రోల్లో తీసుకుంది ఫిలిం టీం. కానీ షూటింగ్ డిలే, కథలో మార్పుల వల్ల లెక్కలు మారిపోయాయి. దీంతో ఆల్రెడీ కమిట్ అయిన 3 ప్రాజెక్ట్స్ వల్లే టివోనో థామస్ డ్రాగన్ ప్రాజెక్ట్ నుంచి బయటకెళ్లాడట. సో ఇప్పుడు తనని రీప్లేస్ చేసేందుకు ఫిలిం టీం మరో మలయాళీ పృథ్వీరాజ్ సుకుమారన్ని తీసుకుంటున్నారట. కాకపోతే తను ఎన్టీఆర్ కంటే పెద్దవాడవడంతో డ్రాగన్ తమ్ముడిగా తనని ఊహించలేం. వయసు ఇబ్బంది ఉంటుంది, కానీ మార్కెట్, రోల్ ప్రయారిటీస్తో పాటు సలార్లో నటించాడు కాబట్టి ఆ కనెక్షన్తో ప్రశాంత్ నీల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ పృథ్వీరాజ్ సుకుమారన్ వారణాసిలో నటిస్తున్నాడు, కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాంటి తనే డ్రాగన్లో కూడా అంటే రైట్ డెసిషనా కాదా అన్న డౌట్లు కూడా పెరిగాయి. కాకపోతే ఏది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ డ్రాగన్ చిన్నాన్న కొడుకు పాత్రకి చాలా ప్రయారిటీ ఉన్నట్టు తెలుస్తుంది. కజిన్ బ్రదర్ రోల్లో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ని ట్రై చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మే 20లోపు ఈ డిసిషన్ జరిగిపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. టీజర్ రాకముందే ఏదో ఒకటి కన్ఫర్మేషన్ అనౌన్స్మెంట్ రూపంలో రావటం మాత్రం పక్కా అంటున్నారు.